కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది, కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అండ్ హరీష్ రావు గారు, మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, అలాగే నా తోటి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. నా పేరు గణేష్ పూనం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వస్తున్నా సార్. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. మాకు ఏఈ ఎగ్జామ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జెన్కోలో 2024లో జూలై 14న జరిగింది సార్ లాస్ట్ ఎగ్జామ్. అది జరిగిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటూ జూలై 24th సార్, జూలై 24th 2024. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది ఉన్నదన్న విషయం తెలిసి ఎలాగ కంటిన్యూషన్లో ఉన్న ప్రిపరేషన్లో సరే కొన్ని మార్కులతో పోయిందని చెప్పేసి, నేనే కాదు సార్, ఇది నా ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ అందరికీ సంబంధించిన సమస్య సార్ ఇది. అయితే ఆ తర్వాత మనం ప్రిపరేషన్లో ఉంటే ఈ వచ్చే నోటిఫికేషన్స్లోనే ఎలాగైనా బయటపడతామని వాళ్ళు జాబ్ క్యాలెండర్లో పవర్ సెక్టార్ సెకండ్ లిస్టులో ఉంది. మన జాబ్ క్యాలెండర్ లిస్టులో సెకండ్ నెంబర్గా ఉంది సార్. అది మాది ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో ఈ డిపార్ట్మెంట్లో పవర్ సెక్టార్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో అది చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వారందరూ కంటిన్యూ చేయడానికి ఆలోచించుకొని ఉన్నారు సార్ మ్యాక్సిమం. అంటే జూలై 24th 2020 వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తాము, జనవరి 25న ఎగ్జామ్ పెడతామని ఇచ్చారు. ఎస్ సార్. రాలేదా నోటిఫికేషన్? రాలేదు సార్. అదే జాబ్ క్యాలెండర్ అప్పుడు డిక్లేర్ చేసింది కానీ రాలేదు సార్. అసెంబ్లీలో పెట్టిన దాంట్లో చెప్పారు కానీ నిజంగా నోటిఫికేషన్ రాలేదు. సో మీరు ఏంటంటే జాబ్ క్యాలెండర్లో రూమ్ కిరాయిలు తీసుకొని ఇక్కడనే ఉండి చదువుకుంటున్నారు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. కానీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ను కూడా అమలు చేయలేదు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా నోటిఫికేషన్ రాలేదు అని మీరు ఏఈల తరఫున, నిరుద్యోగ ఏఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. అదే సార్. ఇంకొకటి సార్, అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ లాస్ట్ 2020 జూలైలో క్లోజ్ అయినాక జెన్కో ఎగ్జామ్, ఆ తర్వాత మేము కొనసాగించినాం సార్. దాదాపు 10 months దాటింది సార్. ఈ 10 months అప్పులు చేస్తూ కూర్చోవాలి మేము. అది మా బాధ. ఈ క్యాలెండర్లో కానీ ఇటువంటి విషయం అనేది లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని బతికే వాళ్ళం సార్. ఇది ఆ తర్వాత మేము కంటిన్యూస్గా రకరకాల ఈ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్స్ ముఖ్యమంత్రి ఏమో మరి మీరే ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, ఇప్పుడే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని మీరు ధర్నాలు చేస్తుండట కదా. అలాంటిది అయితే ఏం లేదు సార్. నిరుద్యోగుల నుండి మరి వాళ్ళకి ఆ మాట ముఖ్యమంత్రి రోజు టీవీలో మాట్లాడుతుంది కదా, మాట్లాడుతున్నారు సార్. అది నోటిఫికేషన్లు ఇవ్వద్దని, నోటిఫికేషన్లు మాకు వద్దని నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తుండ్రు, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు అంటున్నారు. అది మరి ఎవరు చేస్తుండ్రు అనేది వాళ్ళకే తెలియదు. అది వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటున్నారా వద్దంటున్నారా? మాకు కావాలా సార్ నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. కావాలా సార్? అడగడానికే వచ్చిండ్రు. అవును సార్. సో రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వద్దని చెప్పేదంతా శుద్ధ అబద్ధం. అవును సార్, అబద్ధం మీరు చెప్పేది. అవును సార్. యూ వాంట్ నోటిఫికేషన్? ఎస్ సార్, వి వాంట్ నోటిఫికేషన్స్ సార్. అయితే నోటిఫికేషన్స్ ఇస్తే సార్ మేము ఆ ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నందుకు కొన్ని అప్పులు చేసుకొని ఇటు పక్క క్యారీ చేస్తున్నాం సార్. వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాం. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. రకరకాల డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయినాం, వాళ్ళని అడిగితే త్వరలో అని చెప్తున్నారు సార్. త్వరలో అనే మాట మాకు నిద్ర లేకుండా చేస్తుంది నైట్. ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు, ఎన్నాళ్ళు చూడాలి? ఇది ఒక భయంకరమైన ఒక భూతపదంలాగా అనిపిస్తుంది సార్ అందరికీ, నిరుద్యోగులకి. సో ఈ మా పవర్ సెక్టార్లో ఉన్నటువంటి 5300 పోస్టులు సుమారుగా ఉన్నాయి సార్. అవన్నీ ఇస్తామని అంటున్నారు. మరి అవి ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. అవును సార్. సో ఇంకొకటి నేను